హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా స్ట్రీట్ టైప్ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా, స్పైసీగా, యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసేసుకొని అందులో డ్రై రోస్ట్ చేసేసుకున్న పల్లీలు అండ్ నువ్వుల పొడిలని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. స్టఫింగ్కి దీంట్లో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మిర్చికి కావాల్సిన పచ్చిమిర్చిలని ఇలా నిలువుగా కట్ చేసుకొని అందులోని ఈ స్టఫింగ్ పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉండకపోతే మనం అందులోని గింజలు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఈ విధంగా మనం మిర్చిలోని స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఈవెన్గా ఈ స్టఫింగ్ని ఫిల్ చేసేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి మన దగ్గర ఉన్న మిర్చీలన్నిటికీ స్టఫింగ్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిర్చి రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం పిండిని రెడీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్గా ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్ శనగపిండిని వేసేసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 కప్ బియ్యపిండిని వేసేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో 1/2 టేబుల్ స్పూన్ కారంని వేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవరింగ్ కోసం వాముని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసేసుకోవాలి. బేకింగ్ సోడా ఎక్కువగా వేసేస్తే మనకి పిండి మిర్చి నుంచి విడిపోతుంది. అందుకని ఒక చిటికెడు సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏది తక్కువగా అనిపిస్తే అది యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ మరిగించుకున్న నూనెని వేసేసుకోవాలి. ఇలా మరిగించుకున్న నూనెని వేసేసుకుంటే మనకి బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి చేయితో బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుంటూ దీన్ని ఒక పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. వాటర్ అంతా ఒకసారే కాకుండా ఇలా నెమ్మదిగా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే బజ్జీలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని వేసేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ ఒకసారి హీట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని మిర్చిని ఈ పేస్ట్లోకి, ఈ పిండిలోకి బాగా డిప్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా
అన్ని వైపులా కవర్ అయ్యేలాగా మిర్చిని డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా బాగా కాగిన నూనెలో మనం మిర్చిని వేసేసుకోవాలి. మిర్చి ఒకసారి పైకి తేలిపోగానే మనం స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే లోపటి నుంచి మిర్చి బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం మిర్చీలన్నీ వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని వీటిని కుక్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మిర్చి కనిపించేలాగా మనం పిండి వేసేసుకుంటే లోపడున్న మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయి మనకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆయిల్లోనే నేను ఇంకొక 4 మిర్చీలు కూడా వేసేస్తున్నాను. ముందులాగానే ఈ మిర్చీలను కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో చాలా బాగా కుక్ చేసేసుకోవాలి. మిర్చీలో ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం తీసేసుకోవాలి. చూసారా, ఇలా బజ్జీలను నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని పల్లీలతోటి అండ్ చిన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలతోటి గార్నిష్ చేసేస్తున్నాను. లెమన్ కూడా దీనిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన నేను చిటికెడు కారం అండ్ చిటికెడు ధనియాల పొడి వేసేస్తున్నాను. సో దట్ మనకు తింటుంటే చాలా స్పైసీగా యమ్మీగా అనిపిస్తుంది. లాస్ట్గా నేను కొత్తిమీర ఆకులతోటి డెకరేట్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అండ్ టేస్టీగా మిరపకాయ బజ్జీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.